Yeah, good morning, guys. Good morning, sir. Hello. Yeah, good morning. So, last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Any doubts అండి? క్లియరా? యా. సో, Clear. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గోడౌన్స్ ట్రాన్స్ఫర్. ఓకే. ఇప్పుడు మన బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. స్టాక్ జనరేట్ చేస్తుంది. ఒకే ప్లేస్ లో స్టాక్ ని పెట్టదు కదా. ఒకే గోడౌన్ లో స్టాక్ పెట్టదు కదా. మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ గోడౌన్స్ కూడా ఉంటాయి. అన్నీ ఒకటే అండి. ఓకే. సో, ఏ గోడౌన్‌లో స్టాక్ తక్కువ ఉంటుందో, ఆ గోడౌన్‌లోకి ఎక్కువ ఉన్న స్టాక్ నుంచి తక్కువ ఉన్న స్టాక్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అది ఎలా? సో, ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ప్రెజెంట్ గోడౌన్‌లో ఎంత స్టాక్ ఉంది? ఆ ట్రాన్స్‌ఫర్ చేసిన స్టాక్‌లో ఎంత ఉంది? అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో, దాన్ని తెలుసుకోవడం ఎలా అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో, మెయిన్‌గా గోడౌన్స్‌లో మెయిన్ గోడౌన్‌లో ఎంత స్టాక్ ఉంది? సబ్ గోడౌన్స్‌లో ఎంత స్టాక్ ఉంది? అనేది ఐడెంటిఫై చేస్తాం దీంట్లో. మీరు ఒకవేళ వర్క్ చేసే ప్లేస్‌లో మల్టిపుల్ గోడౌన్స్ కానీ, బ్రాంచెస్ కానీ, లొకేషన్స్ కానీ ఉన్నాయనుకోండి. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఓకే. డన్. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఆంధ్రప్రదేశ్. స్క్రీన్ కనపడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. Yes, కంట్రోల్ ఏ. sir. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ కామన్ వేసి పెట్టండి. జీఎస్టీ కామన్ 37 ఇస్తున్నాను. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే. సో, ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్తున్నా. లెడ్జెస్‌లోకి వెళ్తున్నా. ఫస్ట్ లెడ్జెస్ ఏమున్నాయో వాటిని చేద్దాం. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. అంటే డెప్టార్స్. 37. కంట్రోల్ ఏ. తర్వాత ఫర్నిచర్. శ్రీ ఫర్నిచర్ షాప్. అంటే డేటార్స్. బ్యాంక్ అకౌంట్స్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ లెడ్జెస్ కామన్స్. సో, యూనిట్స్, ఇన్వాయిస్, మెంబర్స్, స్కెప్, స్టాక్ ఐటమ్స్. ఏమున్నాయి ఇక్కడ? హార్డ్ డిస్క్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 18%. మానిటర్. ప్రాసెసర్ అతను. ప్రాసెసర్ P4. కీబోర్డ్. ర్యామ్. ఇలా ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. ఇవన్నీ రెగ్యులర్ గా చేసేటివే కామన్. ఇప్పుడు గోడౌన్స్. ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కొక్కటి యాడ్ అవుతుంది అంతే. మనం పర్చేజ్ చేసేటప్పుడే ఏ గోడౌన్ లో స్టాక్ పెట్టుకున్నాం? రా మెటీరియల్ గోడౌన్ లో స్టాక్ పెట్టుకున్నాం. నెక్స్ట్
ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం? రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఎంటర్. ఓకే. ఇలాగా ఎస్కేప్. వోచర్స్. సో ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్ క్యాపిటల్ ఎంత అండి? 12 lakhs. తర్వాత పర్చేస్ యూనిస్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు ఏ గోడౌన్‌లో స్టోర్ చేసుకుంటాం అనేది అడుగుతుంది చూడండి. హార్డ్ డిస్క్ చూసారా? పర్చేజ్ చేసేటప్పుడు ఏ గోడౌన్‌లో స్టోర్ చేసుకుంటున్నాం? రా మెటీరియల్. రా మెటీరియల్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని? 100. 2300. ఎంటర్. 50. రేటు 3500. రాస్తారు అదలా. రా మెటీరియల్ గోడౌన్ 3700. ఫైవ్ 15,20,000కి మనం పర్చేజ్ చేస్తాం. వాటి కింద ట్యాక్స్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అదర్ వచ్చర్స్ స్టాక్ జర్నల్. సో సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఓకే. ప్రాసెసర్ అదలా. ఇక్కడ ఏ గోడౌన్లో స్టాక్ ఉంది? రా మెటీరియల్ ఉంది 25. రేట్ ఆటోమేటిక్గా పర్చేజ్ చేసిన రేట్ తీసుకుంటుంది. డిస్క్ ఇటుపక్క ఏవైతే ఉన్నాయో సోర్స్ కన్జంప్షన్ అటు అవే సేమ్ ఇటుపక్క కూడా మార్చాలి. ఓకే. ప్రాసెసర్ అదలా మెటీరియల్. ఇటుపక్క వచ్చి అసెంబ్లింగ్ తీసుకోండి. అసెంబ్లీ గోడౌన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మానిటర్, కీబోర్డ్, ఇలాగా కూర్చోండి. ఓకే. సో నెక్స్ట్ F7 ఫర్నిచర్ 20,000. 3 ఫర్నిచర్ షాప్. కాంట్రా క్యాష్ డిపాజిట్ పేమెంట్ ట్రావెలింగ్ 5,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ లాస్ 5,000. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి, హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 20 ఉన్నాయి, రా మెటీరియల్ లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, 50 అసెంబ్లింగ్ లో పంపించేసాం. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం,
అసెంబ్లీలో 25 ఉన్నాయి. రా మెటీరియల్‌లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం. 100 రా మెటీరియల్ గోడౌన్‌లోనే ఉన్నాయి. ర్యామ్ 75 పర్చేజ్ చేసాం. 75 రా మెటీరియల్ నుంచి మనము అసెంబ్లీకి 75 పంపించేసాం. టోటల్‌గా 475 స్టాక్. డాష్‌బోర్డ్ ఫీచర్స్ కామన్. డెమో రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, కనుక ఇలా గోడౌన్ ట్రాన్స్‌ఫర్ అనేది ఇలా చేసుకోవాలి. క్లియర్ అమ్మా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియర్? Yes, sir.